మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియచేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి మీరు ఎవరైనా చదివి వినిపించాలని ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. చదవండి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. స్తోత్రం. ఈ సమయంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు సజీవులుగా ఉన్నటువంటి సమయాలలో ఆయన శిష్యులకును ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపమానాన్ని తెలియచేశారు. ఆ ఉపమానం చాలా దినాల నుంచి మనం వింటూ వచ్చాము. ఎన్నోసార్లు మనము అనేకమైనటువంటి సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి దేవుడు మనకి సుపరిచితంగా ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇంకొకసారి మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ అధ్యాయము ఇంచుమించు 10వ వచనం నుండి 14 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ప్రార్థించుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రార్థించడానికంటండి 2 వ్యక్తులు వెళ్ళారంట. వారు అనుకుంటున్నాను నేను, వారిద్దరూ కలిసి వెళ్ళారంటే వారు స్నేహితులు అనుకుంటున్నాను. నిజంగా మనం కూడా చాలాసార్లు స్నేహభావం కలిగే మనం కూడా షాపింగ్కి వెళ్తూ ఉంటాం. స్నేహితులు అందరూ కలిసి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలి, ఎక్కడికైనా వెళ్తాం, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం, ఎక్కడికైనా మనము ఏదో ప్రదేశానికి వెళ్తాం. అది ఏ ప్రదేశమైనా కానివ్వండి. కాబట్టి మనకి వాళ్ళకి ఉన్నటువంటి బాండేజ్ని బట్టి అది ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద బాండేజ్. ఈ సమయంలో నేను తెలియచేసేటువంటి మాట ఏంటంటే, 2 వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు ఖచ్చితంగా చెప్పారు. వారు వెళ్ళినటువంటి ఉద్దేశము దేనికేనంటే, వారు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి వెళ్ళారు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. అసలు ఎందుకని వారు దేవాలయానికి వెళ్ళారు అనే విషయాన్ని చూడగలిగితే, వారు ప్రార్థించుకోవడానికి వెళ్ళారు. నిజంగా చూడండి, వారిలో ఏం కనిపిస్తుందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారుగా వారు ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించేవారుగా వారు ఉన్నారు. దేవుణ్ణి ఇష్టపడేవారుగా వారు ఉన్నారు. కనుకనే వారు ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారిలో ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఒకేలా ఉంది, వారి సహవాసం కూడా ఒకేలాగా ఉంది, వారు కలిగినటువంటి ఆలోచన విధానాలు కూడా ఒకేలా ఉన్నాయి. అన్ని విషయాల్లో చాలా చక్కగా వారు అక్కడికి వెళ్ళారు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాత్రము దేవుని సంఘంలోకి వచ్చాడంట. దేవుని మందిరంలోకి అలా ఎదురుగా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకొక వ్యక్తి లోనికి రాకుండా బయటే నిలవబడిపోయి మోకాళ్ళ మీద ఉండి తను ప్రార్థన చేస్తున్నాడు. బాగా వింటున్నారా? 2 కలిసి వచ్చారు, 2 కూడా మోకరించారు, 2 కూడా ప్రార్థిస్తున్నారు, 2 కూడా ప్రభువుని వేడుకుంటున్నాడు. అయితే ఒక వ్యక్తి ఏమో బయట ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో లోన్ ఉన్నాడు. వీరిద్దరూ కూడా ప్రార్థన చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూడగలిగితే, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు, పరిషియన్స్ అన్నారు. సో ఈ పరిసయ్యుడు, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
పేరుకు మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా? పరిశీలన చేసే వ్యక్తిగా ఉన్నాడు. పరిశీలు ఎవరు అనే విషయాన్ని చూడగలిగితే ప్రియదేవుని బిడ్డలారా, పరిశీలించేవారు అని కూడా మనం అనుకోవచ్చు కదండి. రీసెర్చ్ చేసేటువంటి పర్సన్స్. ఈ సమయంలో మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి రీసెర్చ్ చేసే వారంగా ఉంటాం. దేవుని సంఘంలోకి వచ్చి మనం కూడా ఏం చేస్తాం తెలుసా? పరిశోధనలు చేస్తాం. యేసు ప్రభు వారికి మంచి పేరుంది, ఆయన పరిశోధించి పరిశీలించే దేవుడని. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉన్నాడు. కానీ ఈ సమయంలో సంఘంలో చాలామంది సంఘాలకు ఎందుకు వస్తారు అని అంటే పరిశోధించడానికి వస్తారు. సంఘం మనకు సూట్ అవుతుంది అంటారా? సంఘంలో మనం కూర్చుంటే చైర్లు సరిపోతాయి అంటారా? అక్కడ టైల్స్ ఉన్నాయా లేవా? అక్కడ ఏసీ, సెంట్రల్ ఏసీ ఉందా లేదా? అసలు పాస్టర్ గారికి అసలు ఏం చదివాడు ఆయన? కనీసం ఎంటీహెచ్ అయినా చేశాడా? మనకు కనీసం మనమేమో ఏం చేసాం? కనీసం మనం ఆయన నేను చెప్పే విషయాన్ని గమనించాలి. మనం కనీసము ఏంటనంటే మనం ఆయన థియలాజికల్ చేశాడు. కనీసం థియలాజికల్కి సంబంధించినటువంటి ఇహ సంబంధమైనటువంటి ఏ విద్య అంటారు? మన విద్య ఉంది కదండి. థియలాజికల్కి తర్వాత ఏముంది మనకి? సెక్యులర్కి కనీసం మనం సెక్యులర్ చదివాము. మన సెక్యులర్కి సంబంధించినటువంటి ఆ మాటలు మనం వినడానికి వెళ్తున్నాం కదా. కనీసం థియలాజికల్లో ఆయన స్టేటస్ ఎంత ఉంది అనే విషయాలు చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? పరిశీలిస్తాం. ఇంకో మాట చెప్పమంటారా? మనం ఎలా పరిశీలిస్తామంటే మనం చాలా డిగ్నిటీగా వస్తాం, చాలా డిగ్నిఫైడ్గా వస్తాం, చాలా అఫీషియల్గా వస్తాం, చాలా లేట్గా వస్తాం. దేవుని మందిరంలో మనం అందరం కూడా ఆలస్యంగా రాకూడదు. ఎందుకో తెలుసా? మీకు చాలాసార్లు అదే చెప్తున్నాను. దేవుని మందిరం ఉదయం 10 గంటల కంటే 9:10 గంటల కంటే ప్రభు అక్కడ నించొని ఉంటాడంట. మీకు ఆయన కనిపించడు, అక్కడే ఉన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆయన ప్రతి వారిని చూస్తున్నాడు. ఆయన ఒకసారి చూసి టైం చూస్తున్నాడు అనమాట. 10 గంటలకని నా సేవకుడు మీకు చెప్తే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారో తెలుసా కదండి? 10:30, 11 గంటలకు వస్తున్నారా? ఇంకెప్పుడు మారుతారమ్మా మీరు అని ఆలోచన చేత ఒక్కొక్క పక్క నుంచి ప్రభు బాధపడుతున్నటువంటి దినాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి. ఈ వ్యక్తి పేరు ఏంటో తెలుసండి? ఏంటంట? పరిసయ్యుడు. ఆ దినాలలో పరిసయ్యులందరూ కూడా పరిశోధించేటువంటి వారుగా ఉండేవారు. ఇక ఎవరైనా లోకుగా దొరికితే వారి మీదకి ఏదైనా నిందలు మోపాలి, అవమానాలు వాళ్ళ మీదకు పంపించాలనే ఆలోచనతోనే ఉన్నారే తప్ప మరి ఏమాత్రం కూడా నాకు తెలిసి పరిసయ్యులు పరిశీలనతోనే ఉండిపోయారు తప్ప వారు నిజ జీవితంలో వారు హృదయాన్ని ఏమాత్రం కూడా పరిశోధన చేసుకోలేని వారుగా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ ఒక విషయం చెప్పంటారా ప్రియ దేవుని బిడ్డలారా? అందరి ఆ వ్యక్తుల్ని పక్కన పెట్టగలిగితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశీలందరినీ పక్కన పెట్టగలిగితే ఇక్కడ యేసు ప్రభు వారు పరిచయం చేసేటువంటి ఈ యొక్క పరిశీలకుడు అనబడినటువంటి ఈ పరిసయ్యుడు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆలయానికి ముందే వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ నిజంగా చెప్పాలనంటే ఏమైనా ప్రార్థన చేస్తాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటున్నాడు పరిసయ్యుడు నిలవబడి ఇలా అంటున్నాడంట, దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనైనా, ఈ ఇతర మనుషుల వలెనైనను, ఈ సొంకరి వలెనైనను ఉండనందును నీకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను అని చెప్పాడు. బాగా వినాలి. ఇప్పుడు బయట ఒక వ్యక్తి ఉన్నాడు కదా, లోన ఒక వ్యక్తి ఉన్నాడు. బయట ఉన్న వ్యక్తి పేరేంటి? సొంకరి. లోన ఉన్నటువంటి వ్యక్తి పేరు పరిసయ్యుడు. ఇప్పుడు పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభువా, నేను ఎప్పుడు కూడా దొంగతనం చేసేవారిలా ఉండలేదు. మొట్టమొదటిగా నేను అన్యాయం చేసేటువంటి వారుగా ఉండలేదు నాయనా. వ్యభిచారం చేసేటువంటి జాబితాలో నా పేరు కూడా లేదు. చూసారా? అంటే చాలా మంచి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. అంటే ఆయనకు వ్యభిచారం చేయలేదు, ఆయన ఒక దొంగతనం చేయలేదు, ఆయన అన్యాయం చేయలేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన వచ్చాడు. అందుకని అంత ధైర్యంగా వచ్చాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక రోజున వచ్చి అడుగుతాడు, అయ్యా, నిత్య జీవరాధ్యానికి వారసుడిగా అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు, నువ్వు ఏం చేయాలో తెలుసండి, నువ్వు
వ్యభిచారం చేయకొద్దు, నేను చేయట్లేదు నాయన, అన్యాయం చేయట్లేదు నాయన, నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను ప్రభా అని అన్నీ చెప్పాడు. కానీ నీకు ఒకటి మాత్రం కొదువుగా ఉంది అని చెప్పాడు. ఏంటనంటే వాడు ధనముతో ఉన్నాడనమాట. ఆ ధనాన్ని మీరు అమ్మి పేదలకు ఇస్తే నీకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని ప్రభు చెప్తే ఆ ఒక్క మాట వినకున్నటువంటి వాడు చిన్న బుచ్చుకుని మనసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ధనం కొరకు పరలోక రాజ్యాన్ని కూడా ఏం చేస్తాడో తెలుసా, తిరస్కరించుకున్న వాడుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతా ఉంది. కానీ వాక్యాన్ని మనం చదివితే ఈ యొక్క పరిసయ్యులందరూ కూడా చాలా విధంగా చాలా కఠోరమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ ఎక్కడ మనం చూసినటువంటి ఈ యొక్క వ్యక్తి మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా, దొంగతనానికి దూరంగా ఉన్నాడు, వ్యభిచారానికి దూరంగా ఉన్నాడు, అన్యాయానికి దూరంగా ఉన్నాడు, అక్రమానికి దూరంగా ఉన్నాడు. తనలో ఏ విధమైనటువంటి స్వార్థం లేదు. అందుకనే తనంతటా తానుగా ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, అంత ధైర్యంగా మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? అంతలా ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉన్నామా? మనలో చాలాసార్లు తప్పులు ఉన్నాయనుకోండి, మనం ప్రార్థించలేం. మనలో ఏదైనా అలవాట్లు ఉన్నాయనుకోండి, ప్రార్థించలేం. బహుశా ఈయనలో ఉన్నటువంటి లోపాలు ఒకవేళ ప్రియదేవుని బిడ్డలు ఈయనకి లేవు, ఒకవేళ మనకు ఉన్నాయేమో. మనలో ఉంటే మనకు ప్రార్థన వస్తుందా? ఈ సమయంలో ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా? పాపం మనసులో పెట్టుకుంటూ ప్రార్థన ఏ విధంగా మనం చేయగలుగుతాం? ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ప్రార్థన మన జీవితంలోనికి రాలేకుండా మనలను కప్పిపెట్టేసేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారు గమనించండి. ఈ యొక్క పరిసయ్యుడు అంటున్నాడు, నేను ఏ విషయంలో లేను నాయనా. ఇంకో విషయం చెప్పమంటారా, బయట కూర్చున్నటువంటి సొంకరి వలె కూడా నేను లేను నాయనా అంటున్నాడు. చూసారా, సొంకరోడు వలె కూడా నేను లేను అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి వచ్చారు, కలిసి మోకాలు వేశారు, కలిసి ప్రార్థన చేశారు. కానీ బయట ఉన్నటువంటి వాడు చూసారా ఒక గేటు దాటి లోనికి వచ్చిన తర్వాత తన స్నేహాన్ని కూడా ఏం చేశాడు తెలుసా, పక్కన పెట్టేశాడు. తన వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టాడు. తనతో ఉన్నటువంటి ఆ ప్రేమ శైలిని కూడా పక్కన పెట్టి అంటున్నాడు, నేను వాడిలా కూడా కాదు నాయనా అంటున్నాడు. ఎవరిలాగా? వచ్చిన వాడిలా కూడా కాదు. అంటే తనంతట తానుగా ఏం చేసుకుంటున్నాడో తెలుసండి, గణపరుచుకుంటున్నాడు. నేను ఒక వ్యభిచారిని కాదు, నేను ఒక మోసగాన్ని కాదు, నేను ఒక అన్యాయస్తుని కాదు. ఇదిగో నా ఫ్రెండ్ వచ్చాడు చూసావా, వాడు ఎందుకు రాలేదో తెలుసా, నేను ఇంత ఖచ్చితంగా ఉన్నాను కనుక నేను లోనికి వచ్చాను. ఆడు ఖచ్చితంగా లేడు కనుక బయట ఉన్నాడు, నీకు ఆడు భయపడుతున్నాడు. నాలో ఏ భయం లేదు కాబట్టే నేను ఇక్కడికి వచ్చేసాను అని దేమా పొత్తును ఏం చేశాడో తెలుసా, వ్యక్తపరుస్తున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలన్నీ ప్రభు ఎవరికి చెప్పాడో తెలుసా, అక్కడ ఉన్నటువంటి వారందరికీ, శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి చెప్పాలి సమూహానికి చెప్తున్నాడు అన్నమాట. ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకు వచ్చారు, ఒకడు ఇలా ప్రార్థన చేశాడు, ఒకడు అలాగున ప్రార్థన చేశాడు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆలకించారు. ఈ రోజున ప్రభు మరొకసారి ఆ మాటల్ని మనకి పలుకుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా మనసు విప్పి ఆలోచించాలి. మనసు పెట్టి ఒక్కసారి ఏం చేయాలి తెలుసండి, మాటను వినాలి. మనసు పెట్టి మరొకసారి ప్రభు యొక్క వాక్యము ఈ రోజున మనతో ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటను విని తద్వారా మనము నివసించాలి. తద్వారా మనం ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పక్షాన మనము చేస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ సమయంలో నేను తెలియజేసేటువంటి మాట, చాలాసార్లు మనం ఏం చేస్తున్నామో తెలుసా? వింటున్నారా? నా వైపు చూడండి. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనకు మనకి ఒక్కొక్కసారి ఇట్టే జవాబు వస్తుంది. అలా చేస్తే అలా ఇచ్చేస్తాడు, అలా చేస్తే నెలలో వచ్చేస్తుంది, అలా చేస్తే వారంలో వచ్చేస్తుంది, అలా చేస్తే నెలలో వచ్చేస్తుంది. కానీ ఎన్నో దినాల నుంచి మీలో ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థనకు జవాబు వస్తుందా? ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? వింటున్నారా నా మాట? ఆర్ యు రిసీవింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్? దేవుని నుండి మీరు చక్కటైనటువంటి ప్రార్థన జవాబును పొందుకుంటున్నారా? మీరు అడుగుతున్నటువంటి వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతంగా దయచేసేటువంటి దేవుని సన్నిధిలో మీరు ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? ఒకసారి గమనించండి. తనను అడిగిన వారందరికీ కూడా ధారాళంగా అనుగ్రహించేటువంటి పరమ తండ్రినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనకు సరైనటువంటి జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే 6 విషయాలు మీకు నేను తెలియజేస్తాను, దయచేసి గమనించండి. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం
18వ వచనాన్ని మనం చదువుకుందాం. నా హృదయములో నేను పాపము ఉంచుకొని ప్రార్థించుట ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును. చూసారా, అంటే మన హృదయములో పాపం పెట్టుకుంటే, మన హృదయంలో పాపంతో ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చెప్పండి, ఆలకిస్తాడా? ఆలకించడు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థిస్తున్నారు కానీ మీ ప్రార్థనలు నేను ఆలకించలేకపోవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? మీ హృదయం నిండా మీరు ఏం చేసుకున్నారో తెలుసా? పాపం పెట్టుకున్నారు అంటున్నాడు. నిజంగా అంటున్నాను, పాపం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిసేడు చేసేటువంటి అన్యాయమో అక్రమమో లేకపోతే వ్యభిచారమో అని అనడం లేదు. ఒకవేళ అవి ఉన్నప్పటికీ కూడా మనం సరి చేసుకోవాలి, ఆ పాపము నుండి మనం విడిపించబడాలి. అట్ ద సేమ్ టైం నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రోజున రావలసిన సమయానికి రాలేకపోవడమే పాపం. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి సమయానికి ఉండకపోవడమే పాపం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన కొరకు మన కుటుంబాల కోసం ప్రార్థన చేయకుండా, ప్రభువా ఈ రోజునైనా ఇతరుల యొక్క వ్యక్తులను ఏలెట్టి చూపిస్తూ, ఇతరుల వ్యక్తులను అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ, నాయన వాళ్ళకంటే నేను చాలా గొప్పని, నాయనా వాళ్ళకంటే నేను గనుణ్ణి, నాయనా వాళ్ళైతే నిన్న కాక మొన్న వచ్చారు, ఎప్పటి నుంచో నీ యొక్క సన్నిధిలో నేను ఉన్నాను ప్రభువా అని చెప్పుకోవడం నిజమైన పాపం అని నేను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాగో తెలుసా? ఈ పరిసేయుడు కూడా అలాగనే ప్రార్థన చేయడు. ఏం చేశాడో చెప్పనా? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనటువంటి ఇతర మనుషుల వలె నేను ఉండకున్నట్లు నేను ఇలా ఉన్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. నిజంగా దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే, ప్రతి వారు కూడా దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు వ్యక్తిగతమైన ప్రార్థన చేసేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు సొంకరి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన పరిసేడు కూడా చేస్తున్నాడు. నేను అంటున్నాను, వచ్చిన వెంటనే మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాలు మనలో ఉన్నాయా? వచ్చిన వెంటనే చాలాసార్లు ఏం చేస్తున్నాం తెలుసా? మనుషులను పలకరిస్తున్నాం. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క బాగున్నారా? అక్క బాగున్నావా? చెల్లి బాగున్నావా? అన్నయ్య బాగున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆలయాన్ని మనం ఒక్కొక్కసారి వ్యాపార స్థలంగా మారుస్తున్నామేమో. పలకరించేటువంటి, పరామర్శించేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పరిస్థితులు కూడా మారుస్తున్నామేమో. ఒకవేళ నీకు అంతకి టైం ఉంటే నువ్వు ఫోన్లో మాట్లాడుకో, నీకు అంతకి టైం ఉంటే నీ ఇంటికి వెళ్ళి కలువు, నీకు అంతకి వాళ్ళకి బాగాలేకపోతే ఏదైనా ఫలమో పలహారమో తీసుకెళ్ళి నీ ప్రేమను అక్కడ చూపించు. అంతేగాని దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత అయ్యా మీరు ఎలా ఉన్నారు అని చెప్పడం, నేను అంటున్నాను అది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుని సమయం కనుక, దేవుని సమయము జరుగుతున్న సమయంలో, పాటలు జరుగుతున్న సమయంలో, వాక్యం చెప్తున్న సమయంలో, దైవజనులు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో నీవు రావడమే లేటుగా వచ్చి కూర్చొనడమే తప్పుగా కూర్చొని పక్క వ్యక్తితో మాట్లాడుతుంటే దేవుని మాటకు నువ్వు ఎలాగా వినికిడివి ఏం చేస్తున్నావని, నువ్వు వ్యతిరేకంగా ఉన్నావని, నువ్వు లోబడడం లేదని. అందుకనే దేవుని వాక్యం చెప్పింది, నేను వాక్యం తెలియజేస్తున్న సమయంలో, వాక్యము వెల్లడవుతున్నటువంటి సమయంలో మీరే ఏం చేసుకున్నారో తెలుసా? మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నారేమో. మీలో మీరే ఏం చేస్తున్నారో తెలుసా? పలకరించుకుంటున్న వారుగా ఉన్నారేమో. నిజంగా చెప్పండి, దేవుడు పలకరిస్తే బాగుంటుందా? లేకపోతే మిమ్మల్ని మీ పక్కవారు పలకరిస్తే బాగుంటుందా? దేవుడు పలకరిస్తే బాగుంటుందా? లేకపోతే మీ పక్కవారు పలకరిస్తే బాగుంటుందా? దేవుడు చూస్తే బాగుంటుందా? లేదా మీ పక్కవారు చూస్తే బాగుంటుందా? మహా అయితే మీ పక్కన కూర్చున్నటువంటి అన్నన్న, మీ పక్కన కూర్చున్నటువంటి నీ సహోదరు అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను, ఎలా ఉన్నావని అడుగుతారంతే తప్ప బాగున్నావా? బాగున్నాను, దట్స్ ఇట్, ఓకే, లివ్ ఇట్, అక్కడితో వదిలేయండి. కానీ నిజంగా చెప్తున్నాను కదండి, బాగున్నాను అని నువ్వు ఆన్సర్ చెప్పావు కదా, ఆ బాగుండే తత్వాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయన చూడాలి, ఆయన అనుగ్రహించాలి, ఆయన కిరాణా వేయాలి, ఆయన పని ఇవ్వాలి, ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన పని ఇవ్వాలి, ఆయన సమస్తము మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉండాలి. అంటే గత వారమంతా కూడా ఆయన నీ కృపలో ఏం చేశాడో తెలుసా? భద్రపరిచి క్షేమంగా తీసుకుని వచ్చాడు. దేనికంటే తను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. మాట్లాడుతున్నటువంటి దేవుడు సిద్ధంగా తన సేవకునితో ఉన్నప్పుడు మనమేమో పక్కవారితో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మన జీవితాలు మనం ఏం చేస్తుందో తెలుసండి, రావలసినటువంటి ఆశీర్వాదాన్ని, పొందుకోవలసినటువంటి దీవెనల్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నామేమో. అందుకనే ఒక్కొక్కసారి మనలో ఏమి ప్రారంభించబడుతుందనంటే, మనలో ఏమి కలుగుతుందనంటే పాపం ఏలుబడి చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చెయ్యాలని చెయ్యం పాపం, పలకరింపు ద్వారా ఏదో రకమైనటువంటి పాపం.
కదండి. ఏమంటే అప్పుడే సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ పాపం. మీకు అర్థమవుతుందా? ఏదో విధంగా దేవుని ఆజ్ఞను తిరస్కరించే విషయంలో మనం పాపంలో పడిపోతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మందిరము చాలా పరిశుద్ధమైనటువంటి మందిరం. దేవుని ఆలయం చాలా నిష్ట కలిగినటువంటి ఆలయం. కనుక ఆ ఆలయంలో నిన్ను దేవుడు ఉంచాడంటే గల కారణం ఏంటో తెలుసండి. దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని అనుకుంటున్నాడు. మరి ఆయన నిన్ను ఉన్నత స్థానంలో ఉంచాలనుకున్నప్పుడు నీవెందుకని దేవుని మాటకు విధేయురాలుగా ఉండకుండా, దేవుని చిత్తాన్ని జరిపించుకోకుండా, దేవుని మందిరానికి వచ్చి నీ చిత్తాన్ని, నీకిష్టమైన ప్రవక్తలను కలిగి దేవుణ్ణి అవమానపరిచే విధంగా, దేవుని వాక్యాన్ని తృణీకరించే విధంగా, దేవుని నామాన్ని ఘనపరచలేనటువంటి విధంగా మనం ఉండిపోతున్నాం. దయచేసి ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నాను, ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో తెలుసండి. హృదయంలో మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా? పాపం ఉంచుకుంటూ, మన హృదయంలో పాపము ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నామంట? ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏమాలకిస్తాడు. కనుకనే అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ప్రభువా ఈరోజు నన్ను క్షమించు నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు మంచి స్థితిని అనుగ్రహించండి. నీ వాక్యం జరుగుతున్నప్పుడు నేను అటు ఇటు తిరగను నాయనా. నీ వాక్యం నాతో నేను వెల్లడి పోస్తున్నటువంటి సమయంలో నేను బందీనై ఉంటాను ప్రభా, నేను బంధించబడి ఉంటాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడా అన్ను అడగగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, మన హృదయంలో పాపము ఏలుబడి చేయకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా ఏలుబడి చేయించకుండా ఉండాలి. వారు మాట్లాడుతున్న తర్వాత మాట్లాడుతానని పెట్టాలి. ఫోన్ మోగుతున్నా ఒక ప్రక్కన పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ కాల్స్ ఏదైనా వచ్చినా ఒకసారి మీరు ముందే చెప్పండి. లేకపోతే సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా ఫోనే చేయరు కదా. కనీసము ఇంకెంత జ్ఞానం లేకుండా మనం ఒక్కోసారి దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తాం తెలుసా? ఆన్ చేసుకునేటువంటి వారంగానే ఉండిపోతాం ఫోన్స్ అన్నీ కూడా. నిజంగా చెప్పండి, నిజంగా ఫోనే ఆన్ చేసి ఉంచామనుకోండి, వాళ్ళు కాల్ చేస్తారు. నిజంగా ఫోనే సెల్ స్విచ్ ఆఫ్ అయిందనుకోండి, కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆదివారం కాబట్టి దేవుని మందిరంలో ఉంటారనమాట. శుక్రవారం కాబట్టి వారు దేవుని మందిరంలో ఉంటారనమాట. ఆమెకు కానీ ఆయనకు కానీ ఫోన్ చేస్తే సెల్ కానీ స్విచ్ ఆఫ్లో ఉందంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్నారన్నమాట అనే ఆలోచన వారికి కలిగించే విధంగా, వారి నుండి దేవుని నామం ఘనపరిచే విధంగా, మన నుండి సెల్ ఫోన్ ఆఫ్ చేసే విధంగా ఒక సాక్ష్యమైన బయటకు వస్తుందా అనే విషయాన్ని మనం గమనించాలని నేను తెలియజేస్తున్నాను. రెండోదిగా మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే మీరు ఉండకూడదు అన్నాడు. చూడండి, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండకూడదంట? చూడండి, ఎలా ఉండకూడదు? వేషధారుల వల్లే ఉండకూడదు. మనుషులకు కనబడవలెనని కాక చూడండి కదండి, ఎక్కడ ప్రార్థన చేస్తారంట వారు దేవుని మందిరంలో నిలవరంట. ఎక్కడ చేస్తారో తెలుసా? చదండి, ఎక్కడ చేస్తారు? బయట కదండి, వీధుల్లోనూ. చదవండి. వీధుల మూలలలోనూ సమాజ మందిరములలోనూ. ఎక్కడ చేస్తారు వారందరూ? అలా చేయడం మాత్రమే వారికి ఇష్టం అంట. అంటే ఏంటి? సమాజ మందిరంలో అందరూ చూస్తారు కాబట్టి అక్కడే ప్రార్థన చేస్తారు, కానీ ఇంటికాడ ప్రార్థన చేయరు వారు. వీధిలో మాత్రం ప్రార్థన చేస్తారు. ఎందుకు తెలుసా? మరి వీధిలో మరి గొప్పతనం రావాలి కదా వాళ్ళకి. వీధి కొడుకుల్లో ఆవిడంత బాగా పాడలేదు, ఆవిడంత బాగా పాడింది, ఈవిడంత బాగా ప్రార్థన చేసింది, ఈవిడంత గొప్పది లేదు, ఆయన అంత గొప్ప లేదని చెప్పుకోవాలి కదా. మనం బాగా వినాలి అంటే మన డ్రమ్ము మనం ఏం చేయాలో తెలుసా? బాగా కొట్టుకోవాలి. మనం కొట్టుకోవడం కాదు, బయట వాళ్ళు కొట్టించాలి. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి ఎలా ఉంటారో తెలుసా ప్రియని బిడ్డలారా? హిపోక్రైట్స్లా ఉంటారు అన్నాడు దేవుడు. ఈ హిపోక్రైట్స్ అంటే ఏంటి? వేషధారులు అని అర్థం. బాగా వినాలి. నేను అంటున్నాను, బయట ప్రపంచంలో చాలామంది, ఇప్పుడు సినీ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నిజంగా మేకప్ వేస్తే ఒకలా ఉంటారు, మేకప్ తీసేస్తే మామూలు మనుషులుగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే మనలో వాళ్ళు ఒకేలా ఉంటాం, అవునా కదా? వాళ్ళు మనం ఒకేలా ఉంటాం. నిజంగా చెప్పాలంటే నిజంగా ఏమీ రాసుకోకుండా అలా వచ్చేసి నువ్వే చాలా గొప్పవాడు అంటాను. కారణం ఏంటి తెలుసా? వేసిన మేకప్ వేసి ఎన్నో సంవత్సరాల నుంచి వేసి
కదండి. ప్రజలనేమో అలాగా ఏం చేస్తున్నారు, అల్లాడించి ప్రజలను అలాగా ఏమండి మంచిగా ఆకర్షించి ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పుతున్నటువంటి ఎంతోమంది స్టార్స్ ఈ లోకంలో ఉన్నారు. కానీ స్టార్స్ అందరికీ తర్వాతకు వచ్చేటువంటి రివార్డ్ ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? చాలామందికి ఈ రోజున మోస్ట్ ఆఫ్ దెమ్ సినీ యాక్టర్స్ అందరికీ కూడా మీరు బాగా గమనించండి, ఎక్కువగా వారు డిఫెక్టింగ్ విత్ ద డిసీజ్ ఆఫ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు చాలామంది. ఎందుకు అనుకుంటున్నారు? అనేకమైనటువంటి ఏమేస్తున్నారు తెలుసా, మేకప్స్ మీద అనేకమైనటువంటి అప్లై చేస్తున్నారనేటువంటి ఆలోచన. దేవుడు అన్నాడు, ఇది ఎవరిదో తెలుసా? ఎవరిది? మీ దేహము నాకు ఆలయంగా ఉంది. ఈ ఆలయాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని కూడా నేను ప్రేమిస్తాను. ఈ ఆలయాన్ని మీరు ఏమాత్రం కూడా మీరు ఏం చేయొద్దో తెలుసా, పాడు చేసుకోవద్దు అంటున్నాడు. చూసారా, ఈ రోజున ప్రియదేవుని తాగే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, పాపం చేసే విషయంలో కానీ శరీరము కృషించిపోవడం లేదు. కానీ ఒక రకంగా చూడాలిగితే నేను బయట వారికి బాగా కనిపించాలి, అందంగా కనిపించాలి, ఏమండి మంచి మేకప్తో కనిపించాలి, ఇలా కనిపించాలి, ఏమండి నేను ఎంత వైభవంగా కనిపించాలనుకుంటున్నారో, ఎంతో అందంగా కనిపించాలి అని ఆలోచన చేస్తే చాలామంది వారంతటా వారికి ఏం చేస్తున్నారో తెలుసా, అప్లై చేసుకుంటూ వారు పాడవుతున్నారు. ఇతరులను చూసి ఏం చేస్తున్నారో తెలుసా, పాడు చేస్తున్నారు. అందుకనే దేవుడు అన్నాడు, మీరందరూ కూడా ఎలా ఉండో తెలుసా, వేషధారులుగా ఉండొద్దు అంటున్నాడు. ఉంటే నువ్వు ఎలా ఉండాలి, మంచిగా ఉండు, లేకపోతే ఏ విధంగానైనా ఉండు, అంతేగాని అటు ఇటు ఏమాత్రం కూడా ఉండొద్దు. అలా ఉండగలిగితే ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు, నా నోటు నుండి నీ మీదకి ఏం చేస్తానో తెలుసా, ఉమ్ము వేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి చెప్పండి? మనం ఏమాత్రం కూడా వేషధారుల వలె ఉండకూడదు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, నేను వేశ్యనైనా క్షమిస్తాను కానీ నేనేమాత్రం కూడా క్షమించను అన్నాడు. ఏంటి? వేషధారణ అంటే ఏంటంట, ఏమండి పొట్టకూటి కోసం ఒకవేళ పరిస్థితులు బాగోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లి ఒకవేళ వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి తన కుటుంబాన్ని పోషించిన నేను క్షమిస్తాను, కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళని ఏమాత్రం కూడా నేను క్షమించను అన్నాడు ఆయన. అర్థమవుతుందా? కనుక ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, వేసినటువంటి మేకప్లు వేస్తూ తీసినటువంటి మేకప్లు తీస్తూ అటు ఇటు వండుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా మనం ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, వేషధారులతో ఏం చేయకూడదు మీరు, ఏమండి సాంగత్యం చేయకూడదు. అంత మాత్రమే కాకుండా వేషధారణ దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. గమనించండి ఒకసారి, మన ప్రార్థన ఆలకించపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు రెండవ మాట ఏంటో తెలుసా, వేషధారులు మనలో ఉన్నాయి అంటున్నాడు. అంటే దీనికి బాగా అర్థం చెప్తాను వినండి. పాస్టర్ గారు ముందేమో ఒకలా ఉంటాం, పాస్టర్ గారు లేకుండా ఏమో ఒకలా ఉంటాం, అవునా కదా? సంఘంలో ఏమో ఒకలా ఉంటాం, బయట సమాజంలో ఒకలా ఉంటాం, అవునా కదా? కాలేజీలో ఒకలా ఉంటాము, ఇంట్లో ఒకలాగా ఉంటాం. అమ్మ ఎదురుగా ఎంత బాగుంటామో కదండి, అమ్మ నాన్న పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తే ఆడంత హీరో ఎవడో లేడు అనుకుంటాం, అవునా కదా? కదండి. వాళ్ళేమో కష్టపడి చదువుతారు, కష్టపడి చదివిస్తారు. అలా చదువుకోలేదురా, మీరన్నా బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకొని జాగ్రత్తగా ఉండండి, మా స్థితిగతులు మీకు వద్దురా నాయనా అని అంటే కదండి, వాడికి ఏమీ అర్థం కాదు ఇప్పుడు. కాబట్టి మీరు బాగా గమనించాలి, చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు మన దాంట్లో, అమ్మ నాన్న కష్టపడి చదివేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి అందరికీ. ఈరోజున చాలామంది అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉన్నప్పుడే మీకు వెలుగు ఉంటుంది, వారు ఉన్నప్పుడే చదివిస్తారు, వారు ఉన్నప్పుడే మిమ్మల్ని ప్రయోజకులు చేస్తారు, మిమ్మల్ని బాగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం సార్, వేషధారులుగా ఉన్నామేమో. చూసారా తమ్ముడు, ఈ వేషధారణ దేవుడికి కూడా ఇష్టం లేదంట. అమ్మ దగ్గర ఒకలాగా, నాన్న దగ్గర ఒకలా ఉండొద్దు, అంకుల్ దగ్గర ఒకలాగా, ఆంటీ దగ్గర ఒకలా ఉండదు, అన్న దగ్గర ఒకలాగా, వదిన దగ్గర ఒకలా ఉండదు. ఎప్పుడు చూసినప్పటికీ మనం ఎలా ఉండాలి తెలుసా, ఒకలాగే ఉండాలి, ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ద్విమనస్కులు దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా వారసులు కాదు అని దేవుని వాక్యంలో ఆయన చక్కగా చెప్పాడు ఆయన. కనుక మనం ఎలా ఉండాలి తెలుసా, ద్విమనస్కులుగా ఉండకూడదు, రెండు హృదయాలు కలిగిన వారుగా ఉండకూడదు. ఈ లోకంలో చాలామందికి దేవుడు రెండు హృదయాలు ఇవ్వలేదండి, ఒక హృదయమే ఇచ్చాడు. అయితే ఆ హృదయాన్ని పట్టుకునేటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా, వేరే ట్రాక్లో, వేరే ఆలోచనలో, వేరే ఉద్దేశాల్లో, వేరే ఏమండి ఉద్దాంతరభరితమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, మీరు ఎలా ఉండకూడదో తెలుసా, వేషధారులుగా ఉండకూడదు. దేవుడు అన్నాడు, నేను వేషధారణ మాత్రం కూడా నేను క్షమించను. ఏదైనా క్షమిస్తాడంట ఆయన, ఏదైనా క్షమిస్తాడు. ఇందాక పరిసేడు చేసినటువంటి చేయలేదు ఆయన, ఏం చేయలేదు, నేను చోరీ చేయలేదు, దొంగతనం చేయలేదు, అయినా నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా వ్యభిచారం కూడా చేయలేదు నాయన, అయినా
కదండి. ఇగో బయట ఉన్నాడు శంకరుడు మావాడు ఉన్నాడు కదా, అలాంటి పరిస్థితులు కూడా నాది కాదు నైనా, నాది గ్రేడ్ 1 నైనా, మామూలు గ్రేడ్ 1 కాదు, A+ నాది అంతా కదండి. A+లో చేయలేనటువంటి కార్యాలన్నీ కూడా చాలా సీక్రెట్గా చేస్తున్నాను. బయట ప్రపంచంలో అందరూ నాకు దండలు సాల్వాలు కప్తారే తప్ప ఒక్కసారి నీకు తెలిసిన పరిస్థితి ఏంటో అర్థమవుతుందండి. బయటికి మాత్రం నేను చాలా మట్టికి పెద్దగా ఉంటా, బయటికి మాత్రం నేను చాలా మట్టికి ఎలా ఉంటాను తెలుసండి, హుందాగా ఉంటా. సంఘంలో నాది అడావిడి, నాదే పై చెయ్యి, నాది ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాను. కానీ నేను అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘాన్ని ఏ విధంగా ఏలుతాడు? దేవుని వాక్యం చెప్పింది, మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టాలి, కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి రావాలి. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలు నువ్వు నిలబడు, దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నిన్ను చూసి అనేకమైన వారు దేవుని మందిరానికి వస్తారు అని నేను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక రెండోదిగా మనం చూడగలిగితే వేషధారంతో మనం ప్రార్థన చేస్తున్నాం కనుకనే దేవుడు మన ప్రార్థన కూడా ఏం చేయట్లేదు తెలుసా, అంగీకరించడం లేదు. కపటపూటమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం, అన్యాయమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం, అక్రమమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం. ఇంకో మాట చెప్పమంటారా? నిజంగా చెప్పాలంటే వేషధారకం అని అంటే ప్రియమైన బిడ్డలారు గమనించిన, ఇంటికెళ్ళి బైబిలే చదవం, ఇంటికెళ్ళి కనీసం ప్రార్థనే చేయము, ఆన్లైన్ ప్రార్థన సరిపోతుంది అనుకుంటాం, లేకపోతే మార్నింగ్ జరుగుతున్నటువంటి ప్రార్థన, ఈవినింగ్ జరుగుతున్న ప్రార్థన ఏదో వెళ్ళేసి వచ్చేస్తున్నాను కదా అనుకున్నాం. ఎప్పుడైనా కనీసం ప్రియమైన బిడ్డలారు గమనించాం, దాన్నే వేషధార ప్రార్థన అంటారు. అందులో ఎలాగ ప్రార్థన చేస్తాను కాబట్టి ఎక్కడ ఎందుకు రావడం అనుకుంటున్నారేమో కదండి. ఒకసారి కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, ఆల్రెడీ చాలామంది టీవీలో ప్రసంగాలు చేస్తున్నారు కదా, అక్కడ ఉండిపోతే సరిపోతుందిలే, మళ్ళీ అక్కడి నుంచి 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని మళ్ళీ దేవుని మందిరానికి రావడం ఎందుకు, మళ్ళీ 3 మెట్లే పైకి ఎక్కడం ఎందుకు, పైనుండి మళ్ళీ ఆరాధన చేయడం ఎందుకులే, ఎందుకు వచ్చిందిలే జీవితం అనుకుంటారు. రేపొద్దున మనం హరి అన్నాం అనుకోండి, ఓ అన్నాం అనుకోండి, అప్పుడు టీవీ స్పీకర్లు వస్తారన్నమాట మన దగ్గరికి కదండి. నేను అంటున్నాను, నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అర్థమవుతుందండి. నువ్వేదైతే చేస్తావో అదే మరలా నీ దగ్గరికి వస్తుంది. నువ్వే వేషధారంతోనైతే ఉన్నావో అదే వేషధారకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మరలా మీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నువ్వు మంచి విత్తుకుంటే మంచి వస్తుంది, చెడ్డ విత్తుకుంటే చెడ్డ వస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రార్థనలు ఆలకించలేకపోవడానికి గల ఏకైకమైన కారణం తెలుసా? ఏమీ లేదంట, ఆయనకి మనకి ఏముందో తెలుసండి, వేషధారణ అనేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వేషధారణ అనేటువంటి ఏముందో తెలుసా, ఒక ఆటంకం ఉంది, ఒక అడ్డు ఉందని నేను ప్రభు పేరట ఈ మాట నేను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించిన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ఒకసారి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తే, విశ్వాసముతో కాక సందేహంతో ఏం చేస్తున్నామో తెలుసా, మనము ప్రార్థన చేస్తున్నాం చాలాసార్లు. 3వది, దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోవడానికి గల 3వ కారణం ఏంటి అనే విషయాన్ని చూడగలిగితే, మనం ఎలా ప్రార్థన చేయాలి? అసలు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ మనం విశ్వాసంతో కాకుండానంటండి మనం ఎలా ప్రార్థన చేస్తామో తెలుసా? ఎలా చేస్తున్నామంట? సందేహం అంట. సందేహం ఎలా, సంశయం ఎలా? బాగా వినాలి. మనం ఎలా చేస్తున్నామో తెలుసా? సంశయంతోనూ సందేహంతో చేస్తున్నాం. ప్రార్థన చేస్తే సన్నీ దేవుడు ఇస్తాడంటావా? అమ్మా శాంతమ్మ, ప్రార్థన చేస్తున్నాం కానీ మీ దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు అంటావా? అర్థమవుతుందా? బాగా వినాలి. పండు తింటే మీరు దైవ కుమారులు దైవ కుమార్తెలు అయిపోతారంట, అందుకనే తినమన్నాడు మిమ్మల్ని. అర్థమైందా? ఆయన మహిమ మీ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరే దేవుళ్ళు అయిపోతే ఇంకెందుకు ఆయన? అందుకనే ఆయన మా పండు తినొద్దు అన్నాడు. తినే పర్లేదు. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను కదా, తినే. సందేహం ఈ రోజున చాలాసార్లు విశ్వాసాన్ని మనం పక్కన పెట్టగలిగితే సందేహమే ఎక్కువ మనల్ని ఏం చేస్తుంది తెలిసి చంపేస్తుంది. అంటే అవిశ్వాసాన్ని సందేహం అంటారు. అవిశ్వాసంలోనే క్వశ్చన్ ట్యాక్ అన్నమాట. క్వశ్చన్స్ ఉంటాయి మన అందరికీ కూడా. ఏంటో తెలుసు? సందేహం. అవుతుందంటావా అనిల్? ఈ సంవత్సరం అయిపోద్దా మనకి? ప్రసాద్ పెళ్ళి అయిపోద్దంటావా? అవుతుందా? తెలియదని ఇంకా డౌటే. బాగా వినాలి కదండి. ఇంకా డౌటే కదండి. సబ్జెక్ట్స్ అన్నీ అయిపోతాయి తమ్ముడు. అన్నయ్య రాశానన్నయ్య, కానీ అన్నయ్య బట్ ఈస్ ద బిట్ ఆఫ్ పాయిజన్. అయిపోతుందా అంటే ఇంకా తెలియదు అడిగి అవుతుందో లేదో. ఇది సరిగ్గా రాస్తేనే కదా, ఇది సరిగ్గా కాలేజ్కి వెళ్తేనే కదా,
ఇది సరిగ్గా ఉంటేనే కదా, కదండి, సరిగ్గా వెళ్ళి సరిగ్గా చదివి సరిగ్గా రాస్తే ఎందుకు అవ్వదు కదండి. సందేహం, నీ సందేహాలు ఒకటి కాదు రెండు కాదు, అనేకమైనటువంటి వారులుగా మారిపోతున్నాయి. ఒక రోజు నా ప్రియమైన బిడ్డలు గమనించండి, ఈ విధంగా నీ జీవితం ఉంటే దైవానుసారంగా మనం బాగా గమనించుకున్నట్లయితే దేవుని మందిరంలో ఒకప్పుడు వచ్చి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చి సమస్తమైనటువంటి కార్యాలని ఆయన ఏం చేస్తున్నారు, నెరవేర్చిన దేవుడు. ఆయన అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆయన ఎలా ఉన్నాడో తెలుసా, సమానంగానే ఉన్నాడు. ఆయన మారలేదు. మారిన వారు ఎవరైనా ఉన్నారంటే మనమే మారాం కనుక మనలో ఉంది సందేహం, ఆయనలో సందేహం ఏమాత్రం కూడా లేనే లేదు కదండి. ఆయన అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమవుతుంది అని సెలవిచ్చాడు. నిజమే, మీరు నమ్మండి, దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఎందుకే దేవుడు మన ప్రార్థనలు ఆలకించలేకపోవడానికి గల మూడవ కారణం ఏంటనంటే, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం కానీ సందేహంతో మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి, ఏం చేస్తున్నాం, ఉండిపోతున్నామంట. అందుకనే మన ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉన్నటువంటి సొంకరి కూడా ప్రార్థన చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి పరిసేడు కూడా ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఈ పరిసేడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అండి, ప్రార్థన చేస్తున్నాడు కానీ అన్నాడు, నాయన నేను వాళ్ళ ఉండలేదు కదా అన్నాడు. ఎలా ఉండలేదంట, నేను వాడిలా ఉండలేదు కదా నాయన, నేను వాళ్ళ లేని కదా నాయనా అని అంటున్నాడు. దానికి అర్థం ఏంటనుకుంటున్నారు, వాడిలో ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కానీ 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 ఏంటో తెలుసా, నేను ఎలా ఉండలేదు, నేను బయట ఉన్నటువంటి సొంకర్లా ఉండలేదు, నేను వ్యభిచారం చేయలే, నేను దొంగతనం చేయలే, నేనేం చేయలేదు, ఇంకా అక్కడ ఉన్నాడు కదా, చోరు చేయలేదు, నేను అన్యాయం చేయలేదు, నేను వాళ్ళ ఎవరిలా లేను ఆయన అంటున్నాడు. అలా లేను అంటున్నాడు కానీ ప్రార్థన చేస్తున్నాడు కానీ వాడిలో ఏదో రకమైనటువంటి ఏముందో తెలుసా, వెలుతుంది. ఆ వెలుతుని నేనేమంటానంటే ఏమంటాను తెలుసా, ఏమంటాను, ఆ వెలుతురిని మనం ఏమంటారంటే సందేహం అంటాం. దేవుని సన్నిధిలో సందేహం లేకుండా రండి, సందేహం లేకుండా మోకాలు వేయండి కదండి. నీకు అది నేను అంటున్నాను, అది అది ఇంపాసిబుల్ కాకపోవచ్చేమో, అయితే దేవునికి మాత్రం అది ఏంటో తెలుసా అండి కదండి, అది ఇంపాసిబుల్. ఆయనకి నీకు అది నథింగ్ ఏమో, బట్టి మీరు బాగా గమనించండి, దేవునికి సమస్తము సాధ్యమే. అందుకని అన్నాడు, సమస్తము సాధ్యమై మేలు కొరకు జరుగుతున్నది అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. ఏమండి, దేవుడు శూన్యం నుండి సమస్తాన్ని సృష్టించలేదా, సూర్య చంద్ర నక్షత్రాల్లో ఒక్క కాలగ్రమంలో పెట్టలేదా, ఒక్కసారి పలకగా అవన్నీ కలగలేదా? ఈ రోజున ఎవరో నువ్వు తెలియదు, నీ తల్లి గర్భంలో పిండంగా రూపొందించబడక మునిపే, నీ తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకబడక మునిపే నిన్ను ఈ లోకంలోకి తీసుకురాలేదా? చూడు మన అరచేతులు నేను చెక్కుకున్నాను అని చెప్పలేదా? దేవునికి స్తోత్రం. ఆయనే నిజంగా సందేహించుంటే, ఆయనే సంశయించుంటే ఈరోజు నువ్వు ఇక్కడికి రాకపోయే వాడివి, ఇక్కడ ఉండలేకపోయేవాడివి, ఇక్కడ ఉండలేకపోయేటువంటి దానివి. కానీ దేవుడు మళ్ళీ ఆ విధంగా ఉంచలేదు, గొప్పవాడిగా చేశాడు, ఆయన స్థితిగతులు మార్చాడు. కనుక మనలో ఏమాత్రం కూడా సందేహం ఉండకూడదు. సందేహించినటువంటి వాడు ఎవరో తెలుసా? తోమా గారు ఏం చేశారు చెప్పండి? సందేహించారు. కనుక మనం కూడా తోమాలాగా సందేహపూర్వకంగా ఉండకూడదంట. ఏముండో తెలుసా? ఎలా ఉండాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసముతో ఉన్నవాడు మాత్రమే సహితమైనటువంటి ఆ జయాన్ని పొందుకునేవాడిగా ఉంటాడు. విశ్వాసులకు మాత్రమే పరలోకం ప్రాప్తిస్తుందే తప్ప సంశయముగా ఉన్న వాళ్ళకి పరలోకం లేదు అని ఖచ్చితంగా ఆయన చెప్పేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే 4వ విషయానికి వస్తున్నాను. ప్రార్థనకు జవాబు పొందకుండా ఉండిపోవడానికి గల 4వ కారణం ఏంటో తెలుసా? లూకాసు వార్త మనం చదువుకున్న 10 నుంచి 14 వచనాలు చూడగలిగితే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సొంకరి ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అమ్మ, చదువుకున్న దాంట్లో మీకు ఏం అర్థమైంది? సొంకరి ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి. దీనంగా ప్రార్థన చేశాడా? కడుదీనంగా ప్రార్థన చేశాడా? కదండి. లేకపోతే వాళ్ళు అది చేయలేదు కదా, వాడిలాగా నేను అది చేయలేదు కదా అని ప్రియమైన బిడ్డలు గమనించిన కాలర్ ఎగరేసుకుంటూ ప్రార్థన చేశాడా? ఎలా ప్రార్థన చేశాడు? సొంకరైతే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. నేను అంటున్నాను, పరిసేడు ఎలా ప్రార్థన చేశాడు? హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. తను హెచ్చించుకోవడం అంటే ఏంటి? నా అంత గొప్ప లేడు, చూసావా, ఆడు కాబట్టి అక్కడ ఉన్నాడు, నేను కాబట్టి ఇక్కడికి వచ్చా. అర్థమవుతుందా? ప్రభు చూస్తున్నావా, ఆడికి నాకు నీ వ్యత్యాసం ఏంటో తెలుసా? ఒకే కాలనీలో ఉన్నాం, ఇద్దరం ఫ్రెండ్స్మే,
ఇద్దరం కూడా ఏం చేసాం తెలుసా? ఏం చేసాం? మందిరానికి వచ్చాం, టైమింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ అటు రాలేకపోయాడు. అటు రాలేకపోతే నీకు దేవుడు నీకు తెలియదు అసలు ఎందుకు రాలేకపోయాడో. వాళ్ళని పాపాలు ఎట్టుకున్నాడు కాబట్టి రాలేకపోయాడు. నాలో ఏ పాపం లేదు కాబట్టి నేను వచ్చాను, నాలో ఏ విధమైనటువంటి దోషం లేదు కాబట్టే నేను వచ్చాను. ఎక్కడికి రాగలిగిన దమ్ము ధైర్యం ఎవడికొంది నాయన? నాకుంది అనుకున్నాడు. అంటే దానికి ప్రార్థనకి మీరు టైటిల్ పెట్టండి, ఏంటి? గర్వంతో ప్రార్థన చేశాడు. చెప్పాలి, ఏం చేశాడు? గర్వంతో. ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే పై 3 ఉండక్కర్లొద్దు, ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. అర్థమవుతుందండి? ఏంటదా? గర్వంతో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అర్థమవుతుందా? గర్వంతో ప్రార్థన చేస్తాం. మామూలుగా అందరం కలిసి ప్రార్థన చేస్తామా? మన ప్రార్థనలన్నిటి కూడా దీనంగా ప్రార్థన చేయాలి. అయ్యా, మనం ప్రార్థన చేసినప్పుడంట, మందిరానికి వచ్చినప్పుడంట, మనం ఏది చేసినప్పటికీ కూడా మనం గొప్పోళ్ళు అని మనకు తెలియకూడదంట. మనం గొప్పోళ్ళని దేవుడికి తెలియాలంట. మన కూర్చున్న వారందరికీ కూడా ఏం తెలియాలో తెలుసా? మనం అనుకోవాలంట, నాకంటే నా తమ్ముడే గొప్పడు అనుకోవాలంట, నాకంటే మా చెల్లె గొప్పది అనుకోవాలంట. నేను అర్థమవుతుందా? నాకంటే నా చెల్లె గొప్పది, నా అమ్మ గొప్పది అనుకోవాలంట. నిజమే, తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. ఏమండి, తన తాను ఏమండి, ఆడికంటే నేనే గొప్పవాడిని కదండి, ఆడికి సరిగ్గా బట్టలు లేవు, చూడు ఎంత మంచి బట్టలు వేసుకున్నాను, వైట్ అండ్ వైట్ వేసుకున్నాను నేను కదండి. ఆడి చిరిగిపోయిన చొక్కాతో వచ్చాడు, చింపిడి జుట్టుతో వచ్చాడు ఆడు, ఇంకా చీవుడి ముఖంతో వచ్చింది ఆవిడ. కాబట్టి నీట్గా రారు వాళ్ళందరూ, చండాలంగా వస్తారు వాళ్ళందరూ అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు చూసారా, వాడెవ్వడో కూడా ఎప్పటికీ బాగుపడదు. బాగా వినాలి, అర్థమవుతుందా? కనుక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిసయుడు ఏ విధంగా గర్వంతో ప్రార్థన చేశాడంట. గర్వముతో ఉన్న ప్రార్థన దేవుడు ఎంత మాత్రం కూడా ఆలకించడు కదండి. నువ్వు ఎంత గొప్పడు అయితే ఏంటి, నువ్వు వ్యభిచారం చేయకపోతే ఏంటి, నువ్వు దొంగతనం చేయకపోతే ఏంటి, ఇంకేమున్నాయి ఇక్కడ కదండి, ఇంకేమున్నాయి, నువ్వు అన్యాయం చేయకపోతే ఏంటి, ఏమిటి సొంకర్లా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీ మనసు ఎలా ఉందో నీవు పరిశీలించుకోవాలి. నేను ముందుకెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనలో మెయిన్ దేవుడు ఎంతవరకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు అని అంటే, ఒకవేళ మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రశ్నించుకోండి, స్టిల్ నౌ రైట్ నౌ ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రభువా, ఒకవేళ నేను ప్రార్థిస్తున్నాను, పైనేవి నాకు అలవాట్లు లేవు, కానీ 4వదిగా ఇది ఉందేమో, నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను, నాలో గర్వం ఉందేమో నాయనా, నేను వారిలా బాగా ప్రార్థించగలిగిన గర్వం ఉండిపోయిందేమో, వారిలా పాడగలిగిన గర్వం ఉండిపోయిందేమో, వారిలా మెయింటెనెన్స్ చేసుకేటువంటి పరిస్థితులు నాకు ఉండిపోయేమో, వాళ్ళకంటే గొప్పవాడిని, వాళ్ళకంటే ఉన్నవాడిని, వాళ్ళకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాళ్ళకంటే మంచిగా పాటలు పాడగలను, వాళ్ళకంటే మంచిగా డొనేషన్స్ ఇవ్వగలను, మంచిగా సేవకులను ఆకర్షించగలనైనా, ఇది చేయగలను అది చేయగలను అనేటువంటి ఆలోచన, ఆ తాపన ఒకవేళ మీలో ఉండిపోయిందేమో. దయచేసి గమనించండి, అటువంటి వాటిని కూడా క్యాన్సలేషన్ అంటే ఏ దాన్ని కూడా మెచ్చడని చెప్పాడు దేవుడు. ఆ వ్యక్తి, నేను అంటున్నాను, ఎలా ఉన్నాడు తెలుసా? గర్వంతో ఉన్నాడు. గర్వంతో ఉన్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకో మాట చెప్తున్నారు, గర్విష్ఠులను గర్వమును అణచి గద్దె నుండి దేవుడు కిందకి దింపేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కదండి. అంటే హెచ్చించుకున్నాడు కనుక వాడిని ఏం చేస్తాడో తెలుసా? తగ్గించేస్తాడు. సాతాను హెచ్చించబడ్డాడు కాబట్టి ఏం చేశాడు? తీసుకొచ్చేసాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏమంటే ఫరో యొక్క రాజుని సింహాసనం నుంచి కిందకు తీసుకొచ్చాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రాజు గర్వించాడంట. ఆ రాజు గర్విస్తే ఆ రాజుని ఏమంటే గద్దె నుంచి కిందకు దింపేసి ఏం చేశాడో తెలుసా? పంచవక్ష పర్వణాలని పక్కన పెట్టగలిగితే గడ్డిని తీసుకొచ్చి మేపించాడంట. దేవునికి స్తోత్రం. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన నా దేవుడికి అది సమస్తము సాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నువ్వు అనుకున్నావా ప్రభు వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నావా? నిజమే, వాళ్ళకి ధనంలో గొప్పవాళ్ళు, పలుకుబడిలో గొప్పవారు, ఆస్తిలో గొప్పవారు, అందచందాల్లో గొప్పవాళ్ళు, అందరూ గొప్పవాళ్ళే. నువ్వు అలా ఉన్నావని ఏమాత్రం కూడా బాధపడకు. ఎప్పుడు కూడా నీ హృదయంలో అనుకోకు. ఎందుకు తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు. నీకు స్తోత్రం. నీ దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఆయన. నీకు ఒకరు ఇద్దరు చుట్టాలు బంధువులు ఉండొచ్చేమో, కనీసం వాళ్ళు కూడా నీకు సహకరించి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉండొచ్చేమో, కానీ ఒక్కసారి గమనించండి, నీ పరలోక తండ్రిని చూడు. 1000 కోట్ల లక్ష దేవదూత గణములతో నిత్యం పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన. సహాయం చేయడానికి ఆయన అన్నాడు, నా హస్తం ఏమాత్రం కూడా కొరచకాలేదు అన్నాడు కదండి. నా బాహుబలం ఏమాత్రం కూడా నీకు
ఏమండి సహాయం చేయడానికి సరిపోదని చెప్పలేదు ఆయన ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితంలో ఒకవేళ మన ప్రార్థన ఆయన దృష్టికి మన దృష్టికి ఒకవేళ గోడగా లేకపోతే క్లాత్గా ఒకవేళ గర్వంతో అడ్డుపడి ఉందేమో, దయచేసి ఆ అడ్డుపడేటువంటి తత్వం నుంచి మీరు అందరూ తీసివేయాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ఇకపోతే 5వ విషయానికి వస్తున్నాను. ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి కలిగే 5వ కారణం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12-14 వచనాలు చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. మా రుణస్థులను మేము క్షమించునే ప్రకారము మా రుణములను కూడా క్షమించు. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశామా? ఇతరుల అపరాధములను క్షమించుటకు నిరాకరించి మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దేవునికి స్తోత్రం. వినండి, నా మాట వినండి. మనము ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన పొందలేకపోవడానికి గల 5వ కారణం ఏంటనంటే మనం ఎవరిని క్షమించమంటండి. మనల్ని ఏమో అందరూ క్షమించేయాలి కానీ మనం ఎవరిని కూడా క్షమించం. మనల్ని అందరినీ విడిచిపెట్టేయాలి కానీ మనం ఎవరిని కూడా అస్సలు విడిచిపెట్టను. మనకేమో ఒక రూలు, వాళ్ళకేమో ఒక రూలు కదండి. పైగా ఎన్ని గంటలకి? 10 గంటలు కరెక్ట్గా వచ్చేస్తాం మన దేవుని మందిరానికి. ఏం పట్టుకొని? బైబిల్ పట్టుకొని. ఏం పట్టుకొని? డ్రెస్ వేసుకొని. మామూలు డ్రెస్ కూడా కాదు, మనమే ఫస్ట్ ఉంటాం. కానీ ఈ వ్యక్తిలో ఉండేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఈడు ఎవరిని క్షమించడో కానీ ఈయన మాత్రం అందరూ ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. పాస్టర్ గారికి క్షమించేయాలి, సంఘ బిడ్డలకు క్షమించేయాలి. ఏనన్నా ఎందుకురా లేటుగా వచ్చావంటే, అన్నయ్య ఏమనుకోద్దు అన్నయ్య. ఇంకేమనుకుంటాం? ఇంకా బాగా వినాలి. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించు, క్షమించు అన్నాడు. అంతే కదా? అర్థమవుతుందా? ఈ లాజిక్ పాయింట్ని పట్టుకుంటూ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి? ఏం చేస్తున్నారు? ఈ విధంగానే ముందుకెళ్ళిపోతున్నారు. కనీసం మనం ఆలోచించాలి, కనీసం మనము బైబిల్ ఏం చెప్తుందో అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవుడు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మానవుని అవతారంలో ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వచ్చాయని అడిగారంట, ప్రభువా మాకు ప్రార్థన చేయడం మాకు రాదు సరిగా, అసలు ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు నాయన, అసలు ప్రార్థన అత్తమాల చేసేస్తున్నావు, మమ్మల్ని ఇలా రోడ్డు మీద నించోబెట్టి అలా తోటలోకి వెళ్ళి వచ్చేస్తున్నావు, నువ్వు అలా కొండలోకి వెళ్ళి వచ్చేస్తున్నావు, ఆ కోణంలోకి వెళ్ళి వచ్చేస్తున్నావు, రాత్రంతా ఆల్ నైట్ ప్రార్థన అంటున్నావు, అసలు ఇలా అయితే మాకు కొంచెం ఏంటో తెలుసా, మాకు సెట్ అవ్వదు అని చెప్పాడు. కానీ 3.5 సంవత్సరాలు సెట్ చేసేసాడని. బాగా వినాలి, అర్థమవుతుందండి? నిజమే. వాళ్ళేమో రాత్రి అంతా ఏం చేస్తారు? చేపలు పడతారు. గలిలయ సముద్రంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది చేపలు పట్టడం. పగల శిఖరు వాళ్ళకి తెలియదు, ఓన్లీ రాత్రి శిఖరు తెలుసు వాళ్ళకి. అర్థమవుతుందండి? కాబట్టి ఈయన ఏం చేస్తాడు? రాత్రి అంతా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. పగలంతా ఈయనేమో సువార్త చేస్తాడు. అసలు వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసం ఏమైనా ఉందా? అసలు వ్యత్యాసం లేదా? అసలు వ్యత్యాసం లేనిటువంటి జీవితాలు, వ్యత్యాసం లేనిటువంటి బతుకులు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే అని అన్నాడు, ప్రార్థన రాదా మీకు? నేను తీసుకొచ్చిందే మీకు ప్రార్థన నేర్పించడానికి అన్నాడు ప్రభు. నేర్పించిన ఆయన వింటాం. అయితే సరే ప్రార్థన చేయండి. మోకరించారు, చేతులు జోడించారు. మోకాళ్ళు వేసారా? కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు పైకి చూడండి, పైకి చూశారు. చెప్పండి నాతో, పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యమొచ్చుగాక అని ఇలా చెప్తూ ఒక సందర్భానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారమే మా అపరాధములు కూడా మీరు క్షమించండి నాయన అన్నాడు. ఇది చాలా వండర్ఫుల్ అండి. మీరు బాగా గమనించండి, నా వైపు చూడండి. నా ఎడల నా కోసం, నా వ్యక్తిగతమైన జీవితం కోసం, లేకపోతే నా యొక్క కుటుంబం కోసం, నా స్నేహితుల కోసం, నా అనబడినటువంటి ఏదైనా నా నిమిత్తము ఏం చేశాడంట కదండి? నా నిమిత్తము చెప్పండి, నా నిమిత్తము ప్రార్థన చెప్పండి. మా ఎడల అంటే నా నిమిత్తము అపరాధములు చేసిన వారిని, మా కుటుంబం తరపున కానీ, సంఘం తరపున కానీ, మా వ్యక్తిగతంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మా ఎడల అపరాధములు ఎవరైతే చేస్తున్నారో చెయ్యబోతున్నారో వారిని మేము క్షమించేసాం నాయన, నీ ప్రేమతో క్షమించాం కదండి. క్షమించిన ప్రకారమే మీరు కూడా మమ్మల్ని కూడా క్షమించండి ప్రభా. అబ్బా, ఎక్కడికెక్కడ లింక్ చేశాడు ఆయన చూసారా? అసలు ఆయనకున్న మేధాశక్తికి నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. మనం ఎలాగునైతే మన అపరాధముల చేత ఏం చేస్తున్నాం?
మన అపరాధములను క్షమించున్న ప్రకారమే, మా అపరాధములు క్షమిస్తున్న ప్రకారమే మా ఎడల నా తరపున ఎవరైతే నా తమ్ముడు, నా చెల్లి, మా అక్క, మా చెల్లి ఎవరైతే నేను పాపం చేశారో మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము వారిని క్షమిస్తున్నాం కదా ప్రభా. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడమ్మా. చెల్లి ఘోరమైన పాపం చేసావా, పర్లేదురా, ఏం పర్లేదు, దేవుడు ఇంకా ఘోరమైన పాపం చేసిన వాళ్ళకి క్షమించాడురా, నువ్వెంతరానైనా అని అంటాం. కారణం ఏంటనుకుంటున్నారు? ఈ వాక్యం బేస్ చేసుకుంటే మనం చెప్తాం. అర్థమవుతుందా? ప్రపంచంలో ఎంత ఘోరమైన పాపనైనా ఆయన క్షమించగలడు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నామంటే ఆయనే తన పరలోకములో ఉన్నటువంటి పరలోక ప్రార్థనలో చెప్పాడు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము ఎలాగునైతే క్షమిస్తున్నామో మా అపరాధములు కూడా మీరు అలాగునే క్షమించేటువంటి దేవుడు నాయన అని చెప్పాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించగలిగితే ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోవడానికి గల 5వ కారణం ఏంటనంటే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తున్నామా లేదా? ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనలో వారిని క్షమించాను ప్రభువా అని ఎప్పుడైనా అడిగామా? నా కుమారుడు నా కొరకు నాయన ఇలా అన్నాడు ప్రభువా, ఇగో నా కుమారుడు నన్ను ఇలా చేశాడు నాయన, అయినా నేను వాడిని క్షమిస్తున్నాను నాయన. నా భర్త నన్ను మోసం చేశాడు నాయన, అయినా నేను నా భర్తను క్షమిస్తున్నాను ప్రభువా. ఇగో నా తమ్ముడు నన్ను మోసం చేశాడు నాయన, నేను క్షమిస్తున్నాను నా తమ్ముడిని. ఇగో నాకు కలిగినటువంటి నా బంధుమిత్రులందరూ నన్ను కలిసి మోసం చేశారు, అయినా ఇదిగో నువ్వు నేర్పిన పరలోక ప్రార్థన నేను నోటితో చెప్పడం కాదు, మనసుతో చెప్తున్నాను ప్రభువా, నేను క్షమిస్తున్నాను, సంపూర్ణంగా నేను క్షమిస్తున్నాను. నేను క్షమించడానికి ఏ పార్టీ వాడిని ప్రభువా? నీవే నన్ను క్షమించావు కనుక నేను కూడా వారిని ఫ్రీగా క్షమిస్తున్నాను. అర్థమవుతుందండి? నీ లైట్ నా మీద పడింది కాబట్టి, నేను వెలుగుగా ఉన్నాను కాబట్టి నా వెలుగును కూడా నేను వాళ్ళకు కూడా ఇస్తున్నాను ప్రభా. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కనుక, వాళ్ళు ఆ పాపంలో ఉండిపోయారు కనుక, మా కొరకు అపరాధములు చేశారు కనుక మిమ్మల్ని కూడా మేము ఏం చేస్తాం తెలుసా? క్షమిస్తున్నాం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారమే మా అపరాధములు కూడా మీరు క్షమించుము అనే ప్రార్థన నీవు చేయగలిగితే 5వదిగా దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎప్పుడైనా నీవి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ప్రార్థనలో అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం అంత మంచి ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థనలో చూడండి చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తాం, అరగంట ప్రార్థన చేస్తాం. అన్ని ప్రార్థనల కంటే పరలోక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ప్రభు నేర్పిన ప్రార్థన అది. మన ప్రార్థనలో ఒకవేళ స్వార్థాలు ఉండొచ్చేమో, మనలో ప్రార్థనలు ఏముండొచ్చు? విభేదాలు, కక్షలు, కార్పణ్యాలు, ఏమంటే గర్వం ఉండొచ్చేమో, మనకు కలిగినటువంటి ప్రార్థన. అందుకే నేను అంటాను, మనకు ప్రార్థన చేయడం ఎవరికి రాదు, నాకు కూడా రాదు. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకోవాలి. అందుకనే మనలాగే శిష్యులు అడిగారంటే, మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని అడిగితే యేసు ప్రభు దగ్గరికి వస్తే, రండి కూర్చొని ప్రార్థన చేయండి. ఏ విధంగా చేయము అంటే, ఇంకో నాతో చెప్పండి అన్నాడంట. చూసారా? అందుకనే మనం గంట సేపు ప్రార్థన చేసినా, ఈ గంట సేపు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన కంటే ఆ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? పరలోక సంబంధమైన తండ్రి మనకు నేర్పిన ప్రార్థనలో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కవర్ చేశాడు అక్కడ. అర్థమవుతుందా? ఆ ప్రార్థన చేయకుండా మనం ముగించకూడదు. ఆ ప్రార్థన లేకుండా చూడండి, అంటే ఉదాహరణకి ఏంటంటే, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్, ఫ్రాన్స్ అన్నీ తినేసి సాంబారు, వైట్ రైస్, కూరలు అన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో పెరిగేసుకోకపోతే ఎవరికైతే సాటిస్ఫాక్షన్ ఉండదో అలా మాట ఇది కూడా చివరికి. అర్థమవుతుందండి? కొంతమందికి పెరిగేసుకోవడం ఇష్టం ఉండదు లాస్ట్లో, అవునా కదా తమ్ముడు? కానీ నిజంగా చెప్పాలంటే ఇండియన్ ట్రెడిషన్ ఫుడ్ ప్రకారం మనం చూడగలిగితే, భారతదేశ ఆచార ప్రకారం చూడగలిగితే పప్పేసి, ఉప్పేసి, నెయ్యేసి, ఏమేసి, వడేసి, చెప్పండి, సాంబార్ వేసి, కూర వేసి, ఏదో వేసి లాస్ట్ని పెరిగి అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. అంత ప్రార్థన చేసినప్పటికీ మనం ఏం ప్రార్థన చేయాలంటే, చివరిగా మనం ఏం చేయాలి తెలుసా? పరలోక ప్రార్థన చేయాలి. ఆ పరలోక ప్రార్థనలో ప్రభు అలా తన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఇంకో లాజిక్ పని చెప్తున్నాను, మనం గంట సేపు ప్రార్థన చేసాం కదా చెల్లి, గంట సేపు చేసాం కదా తమ్ముడు, ఎప్పుడైనా పరలోక ప్రార్థనలో ఆ మాట ఎప్పుడైనా సంబంధమైన మన ప్రార్థనలోకి ఎప్పుడైనా వచ్చిందా? ఒకసారిగా. అందుకని ఇక్కడ రాలేదు కాబట్టి అక్కడ పెట్టాడు. అది మనం ఏమైతే ప్రార్థనలు చేయలేమో అక్కడ మాత్రం అది చెయ్యాలని అక్కడ పెట్టాడు అనమాట. మీకు అర్థమవుతుందా? నిజంగా ఎప్పుడైనా ప్రభు నేను నన్ను క్షమిస్తున్నాను ఆయన, సంపూర్ణంగా క్షమిస్తున్నాను ఆయన, క్షమాపణ అనేటువంటిది ఉండదు మనకి, అందుకని అక్కడ పెట్టాడు. అక్కడ అర్థమవుతుందండి? దేనైనా క్షమిస్తాను కానీ ఏం చేయను?
వేషధారణ క్షమించను అన్నాడు కదా, అలాగే దేన్నైనా క్షమిస్తాను, కానీ ఆ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిని ఏమాత్రం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కానీ మనసులో ఉంచుకుంటాం. ఎప్పుడు క్షమించామో వాడిని అప్పుడు విడిచిపెడతామన్నమాట. అయితే మనం విడిచిపెట్టే స్వభావం లేదు. వాడు కనిపించినప్పుడల్లా గుర్తు వచ్చేస్తూ ఉంటాడు. వాడు చేసిందంతా గుర్తు వచ్చేస్తూ ఉంటుంది, ఆవిడ చేసిందంతా గుర్తు వచ్చేస్తుంది. మామూలుగా వదలన్నమాట. అర్థమవుతుందండి? అప్పటి వరకు మర్చిపోతాం. దారులు ఎవరైనా ఎదురైనా, దారులు ఎక్కడైనా వాళ్ళు మనకి ఎదురుపడినా, ఎప్పుడైనా ఏదైనా వెంటనే అన్నీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాం అన్నమాట. మరి అక్కడ పరలోకం ప్రార్థన చేసేసావు, అక్కడేమో ఈ ప్రార్థన చేసేసావు. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు విడిచిపెట్టడం లేదు. విడిచిపెడితేనే దేవుడు తగిన కాల సమయంలో నీకు ఉత్తరం ఇస్తాడు. అందుకని నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదు. నువ్వు పరలోక ప్రార్థన చెప్పేస్తున్నావు, ఈ ప్రార్థన కూడా చెప్పేస్తున్నావు, అయినా నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెడితే చూడు, మీ ఎడల క్షమించిన ప్రకారమే మా అపరాధములు కూడా మేము క్షమించున్న ప్రకారమే, విడిచిపెట్టిన ప్రకారమే మమ్మల్ని కూడా మీరు క్షమించండి నాయన అని నువ్వు అడిగావనుకో, దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడని ప్రభువు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. నేను పిలవగా మీరు వినకపోతిరి. చదివేయమ్మా. చాలు ప్రియ దేవుని బిడ్డలు, చూడండి, ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి గల 5వ కారణాన్ని చెప్పి ముగించేస్తాను. ఈ 5వ కారణం ఏంటంటే, 6వ కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మనం చదివాం 1వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ వచనంలో మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యమును లోబడక మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? ప్రార్థిస్తాం. ప్రార్థన చేయడం వేరు, వాక్యాన్ని ఆలకించడం వేరు. నా మాట వింటున్నారా? మరొకసారి చెప్తున్నాను, చూడండి, మీకు అర్థం కాదని చెప్తున్నాను. వాక్యాన్ని ఎవరైతే ప్రేమించి జాగ్రత్తగా విని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన జీవితం బాగా ఏమవుతుందో తెలుసా? పెరుగుతుంది. ఎందుకు తెలుసా? వాక్యం మీద మాత్రమే వారు బేస్ అయ్యి ప్రార్థన చేస్తారు కనుక. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కానీ వారు ప్రార్థన చేస్తారు కానీ వాక్యానుసారంగా వారు ప్రార్థన చేయరు. వాక్యానుసారంగా వారు ప్రార్థన ఉండదు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుందనంటే, వాక్యము వింటున్న వారేమో ఎక్కువగా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది, వాక్యము తెలియని వారు ప్రార్థన చేస్తారు కానీ ఎక్కువగా ప్రార్థించేటువంటి సమయం వారికి ఉండదు. అర్థమవుతుందా? ఈ ప్రకారం మనం చూడగలిగితే దేవుడు మన ప్రార్థనలు ఎందుకు ఆలకించడం లేదు అనే విషయాన్ని మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేంటనంటే, దేవుని వాక్యమునకు లోబడక మనం ఏం చేస్తామో తెలుసా? ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చెయ్యాలా, దేవునికి వాక్యానికి లోబడకుండా ప్రార్థన చెయ్యాలా? దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేయాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని మాటలు విని మనం ప్రార్థన చేయాలి. చూసారా, చాలాసార్లు ప్రసంగాలు అయిపోయిన తర్వాత దేవుడు అనేకమైనటువంటి వాక్యం ఒకటే, కానీ భిన్నమైనటువంటి కోణాల్లో ఆయన మాట్లాడితే డైరెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునా కదా? ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కలా మాట్లాడతారు. ఒక్కొక్క సేవకుని యొక్క ఆల్టర్ కాల్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్క సేవకుల యొక్క పిలుపు ఒకలా ఉంటుంది,
ఒక్కొక్క సేవకులు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటే ప్రియదేవుని హృదయం మండిపోతుంది అన్నమాట. నేను ఈ రోజు దేవుని సన్నిధిలో నేను ఉన్నానంటే ఈ రోజు నాతో దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. అసలు ఇలాంటి వాక్యాన్ని ఎందుకు మిస్ అయిపోతున్నాను? ఈ రేపు నుంచి నా జీవితాన్ని నేను మార్చేసుకుంటాను. రేపటి నుంచి కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. రేపటి నుంచి ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో ఉంటాను. నేను దేవునికే సేవ చేస్తాను. ఇక నా పాస్టర్ గారి దగ్గర ఉండిపోతాను. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నా ఏం చేస్తారు తెలుసా? దేంట్లోకి వచ్చేస్తారు చెప్పాలి, ఆ పాత్రలోకి వచ్చేస్తారు. బాగా వినాలి. నేను అంటున్నాను, ఇంతకుముందు ఎప్పుడు వాక్యం వినలేదా? కదిలించబడ్డాను. దేవుని వాక్యం ప్రతిరోజు నేను కదిలిస్తుంది. అయినప్పటికీ కూడా మనం కదలలేని వరకు అలాగే ఉండిపోతున్నాం. అర్థమవుతుందండి? అది కదిలించేటువంటి వాక్యము మన మధ్యలో ఉన్నంత కాలము మనం కూడా కదలాలి అని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. జవాబు పొందుకోలేనికి గల కారణం ఏంటంటే వాక్యము వింటున్నాం, కానీ వాక్యానుసారంగా మనం ప్రార్థించలేకపోతున్నాం కదండి. ఎంత చెట్టుకి అంతే గాలి, అవునా కదా? కదండి. ఎంత సంపాదనకి అంతే తిండి, అంతే కదా. సంపాదన ఎలా ఉంటే అంత బాగా తింటాం మనం. సంపాదన లేకపోతే ఏం చేస్తాం? తింటామా? కదండి. ఎంత డబ్బుకి అన్ని బట్టలు, అవునా కదా. ఎంత డబ్బుకి అంత బంగారం, అవునా కదా. అన్నిటికీ దేనికి ముడిపడి ఉంది? డబ్బుకే ముడిపడి ఉంది. బాగా వినాలి. ఎంత ఉంటే అంత లగ్జరీ చేస్తాం, డబ్బు లేకపోతే లగ్జరీ చేయలేం. అలాగే ప్రియమైన పిల్లలు గమనించండి, వాక్యం ఎంతైతే ఉంటో అంతసేపు ప్రార్థన చేస్తామంట. వాక్యం లేకపోతే మనం ప్రార్థన చేయలేం. ఈ రోజున ఒక ఆయన కానివ్వండి, ఒక ఆవిడ కానివ్వండి, వారు మంచి ప్రార్థనా పరులు అంటే మీరు ఎలా చెప్పగలుగుతారో తెలుసా? వారు ఏం చేస్తారో తెలుసా? వాక్యం వింటారు, వెంటనే ప్రార్థన చేస్తారు. కదండి. సెల్ ఫోన్లో వెంటనే ఏమవుతుంది? బాగా చెప్పాలి, ఛార్జింగ్ పెడతారు, అక్కడ మాట్లాడతారు, ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే ఛార్జింగ్ పెడతారు, మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఏమవుతుంది తెలుసా? అంటే ఒక ఛార్జింగ్ని మనం ఎలాగనైతే సెల్ ఫోన్ కోసం వాడుకుంటున్నామో అలాగే మన జీవితాలను కూడా మనం ఏ విధంగా వాడుకోవాలంటే ఏమంటే వాక్యం అనేటువంటి కదండి ఛార్జింగ్ ద్వారా, ప్రార్థన అనేటువంటి జీవితం ద్వారా సఫలపరచాలి. ప్రార్థన అనేటువంటి జీవితం వల్ల సఫలపరిచి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కించుకోవాలి. ఎక్కడికి వచ్చి? దేవుని మందిరానికి వచ్చి బాగా వినాలి, వాక్యం విని ఆ ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు తన జీవితంలో మనకు గొప్ప కార్యాలు జరిగిస్తాడని తెలియజేస్తాను. కనుక ముగింపులోనికి వస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? చివరిగా అంటున్నాడు ఆయన, పరిసయుడు సొంకరి ఉన్నాడంట. సొంకరి ఏమో ఆ విధంగా ప్రార్థన చేశాడు, కానీ దేవుడు తన ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించలేదు. కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు చెప్పనా? సొంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు పరిసయుని ప్రార్థన ఆలకించలేదంటే పరిసయునిలో ఈ 6 రకాలైనటువంటి ప్రార్థనకు జవాబు రాలేనటువంటి తత్వం ఉంది కనుక. కానీ నిజంగా చెప్పాలంటే బయటవాడంట అక్కడ వరకు వచ్చిన లోన్ ఎందుకు రాకూడదు చెప్పండి? నిజంగా మీకు మాట చెప్తాను, మనలో ఎన్నో తప్పులు ఉండొచ్చు, నేను ఎవరిని అడగను. చాలా చాలా కాంప్లికేటెడ్ విషయం ఇది కదండి. చాలా పుట్టిన ప్రతివాడికి మనిషిగా ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అది చిన్నది కావచ్చు, పెద్ద కావచ్చు. ప్రభు క్షమించడానికి కాదు నేను దానికి అర్థం. అలాని మనం క్షమిస్తున్నాడు కదా అని మరలా అదే చేయకుండా మనం జాగ్రత్తగా ఒక నిశ్చితాన్ని ఖచ్చితాన్ని కలిగి ఉండాలి. బాగా వినాలి. మనం చాలాసార్లు చూడండి చాలా ఫీల్ అవుతాం, ఈ రోజున ఏదో చేశాను, ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళకూడదనే ఫీలింగ్ వస్తుంది. వచ్చింది ఎప్పటికైనా? వచ్చినప్పటికీ కూడా మనం బయట కూర్చుందాంలే, లోనికి ఎందుకులే, దేవుని ఆలయాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు, మలినం అవ్వకూడదు. చూసారా? అంటే ఏంటి? మీ మనస్సు ఏం చేస్తుంది? మిమ్మల్ని గద్దిస్తుంది. గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు ఎవరో? సొంకరి. అందుకని బయట కూర్చున్నాడంట. ప్రభువా ఎందుకు వచ్చింది నాయన, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నిజమే, ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే నిజమే నాయన, ఆడైతే నీతిమంతుడు నాయన, అందుకనే వెళ్ళాడయ్యా. ఆడైతే ఏం చేశాడంట చెప్పాలి? చోరీ చేయలేదు, దొంగతనం చేయలేదు, ఆడు వ్యభిచారం చేయలేదు, ఆడేం చేయలేదు, ఇంకా అన్యాయం చేయలేదు, ఏం చేయలేదు నాయన. ఆడికి ధైర్యం ఉంది కాబట్టి వెళ్ళాడు. కానీ నేను అలాంటోని కాదు, ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నేను అలాంటోనే నాయన, నేను అలాంటోనే, అందుకని నీ మందిరానికి రాలేకపోయాను. నీ మందిరంలో ఒక్క అడుగేస్తే ఆడితో పక్కనే ఉండి ప్రార్థన చేస్తాను. కానీ నాకు ఆడుకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆడు గొప్పోడు నాయన. చూసారా? తన స్నేహితుణ్ణి గొప్పగా చేసుకున్నాడు. అందుకనే వాడు వెళ్ళాడు ప్రభు అని దగ్గరికి. నిజంగా ఈ జాతికి ఆడుకు తెలుసు,
ఆయనకు తెలుసు. ఆయన జాతకం ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. వీడేమో ఆడి కోసం నిందలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆడు రాలేకపోయాడు చూసావా అన్నాడు. కానీ వచ్చినోడు ఏం చేశాడు తెలుసా? నిజమేనాయనా, నాకంటే ఆడు గొప్పోడు కాబట్టి వచ్చాడు ప్రభా. ఆడి ప్రార్థన నా ప్రార్థన, ఫస్ట్ ఆడు ప్రార్థన వినిన తర్వాత నా ప్రార్థన కూడా విను ప్రభా అని ఏం చేయడు తెలుసా? ఏం చేశాడు? ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఇంకో మాట చెప్పంటారా? మోకాళ్ళు వేసాడు. కళ్ళు జస్ట్ ఒక్కసారి పైకి లేపితే చాలు, ముందు దేవాలయం ఉంది, దేవాలయం టవర్ కూడా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. అయితే అన్నాడు, కళ్ళు ఎత్తితే చాలు కనిపిస్తుంది తమ్ముడు. కానీ ఏమాత్రం కూడా కళ్ళు ఎత్తలేదంట. ఏంటో తెలుసండి? తల ఉంచుకునే ప్రార్థన చేశాడు. కళ్ళు ఎత్తుటకైనను ధైర్యము చాలక అన్నాడు. అబ్బాబ్బా, దేవుని మందిరం చూడడానికి కూడా నేను అనర్హుణ్ణి ప్రభువా. నీ మందిరం వైపు నా కన్నులతో చూడడానికి నేను సరిపోను. నువ్వు అతి కాంక్షణుడివి, మనోహరుడివి, అతి సుందరుడివి, పరిశుద్ధుడు నైనా. అయ్యా, నా అలాంటి పాపాత్ముడ కన్ను నీ ఇలాంటి పరిశుద్ధుని మీద పడకుండా, అయ్యా నాకు అంత ధైర్యం లేదు, నేను చూడలేకపోతున్నాను ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయనా అనే విధంగా తను ప్రార్థన చేశాడంట. తను అంటున్నాడంట, గుండెలు కొట్టుకుంటున్నాడంట. ఏం చేశాడు? రొమ్ములు కొట్టుకున్నాడు. నేను పాపిని నాయన ఒప్పుకుంటున్నాడు. చూసారా, పాపాన్ని ఎలా ఒప్పుకోవాలంటే రొమ్ములు కొట్టుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒప్పుకుంటున్నాడు. రొమ్ములు ఎప్పుడు కొట్టుకుంటాం చెప్పండి? భరించలేని దుఃఖం వచ్చినప్పుడు. చాలాసార్లు రొమ్ములు కొట్టుకునేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అంటే, భర్త చనిపోతే భార్య ఆ పనే చేస్తుంది. అయ్యో నా పెనిమిటి ఏమేయడు తెలుసా? వెళ్ళిపోయాడు, నా గుండెకే వెళ్ళిపోయింది, నా యొక్క మనిషి వెళ్ళిపోయాడు, నా భర్త వెళ్ళిపోయాడు, నాకున్నవాడు వెళ్ళిపోయాడు అని చాలా ఎక్కువగా తల్లి ఎలాగనైతే ఏడుస్తుందో అలాగా అయ్యో అని గుండెల్ని కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యో తన ఉద్దేశం ఏంటంటే, కనీసం నేనున్నటువంటి ఆ ప్రదేశం కూడా అపవిత్రం చేసేసానేమో అనుకున్న భావంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వర్తమానమైనటువంటి నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. ప్రార్థనలకు జవాబు రావడం లేకపోవడానికి గల కారణం 6 విషయాలు దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా, హృదయంలో పాపం ఉంటే దేవుడు ఏమాత్రం కూడా దాన్ని చెప్పాలి, ఏం చేయడు? ఆలకించడు. వేషధారులుగా ఉంటే మన ప్రార్థన ఆలకించడు. విశ్వాసంతో కాకుండా సందేహంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. గర్వంతో ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు కదండి. ఇతరులు మనం క్షమించలేకపోయినప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థనని ఆలకించడు. ఇక చివరిసారిగా మనం చూడగలిగితే, దేవుని సంఘంలోనికి వచ్చి వాక్యాన్ని కూడా సరిగా మనము వినకపోయినప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థనలు ఏమాత్రం కూడా ఆలకించడు. కనుక ఈ 6 లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే సుంకర్లో ఉన్నాయి. నేను అంటున్నాను, ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణమైనా నీకు ఉండొచ్చు. ఒకవేళ 6 లక్షణాలు కూడా ఉండొచ్చు, లేకపోతే 5 లక్షణాలు ఉండొచ్చు, 4 లక్షణాలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా లక్షణమే కదా. ఆ ఒక్క లక్షణం ఉన్నప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి ఈ భక్తుని కంటే ఏమండి, అన్ని లక్షణాలు ఉండి ప్రభువా నేను పాపిని, నాకు అన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పినటువంటి వాడు ఏం చేసాడు? కనికరించబడ్డాడు, తను తను తగ్గించుకున్నాడు. వీడైతే హెచ్చించుకున్నాడు. కింద వచనం చూడగలిగితే దేవుడు చెప్పాడు, నేను వాడి ప్రార్థనే ఆలకిస్తాను కానీ వీడి ప్రార్థన నేను ఆలకించని ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకనంటే తనను తాను తగ్గించుకున్నాడు కనుకనే నేను వాడిని హెచ్చిస్తాను అని దేవుని వాక్యం చెప్పింది. కనుక ఈ రోజున దేవుడు ఎదుగుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. నీలో ప్రార్థన ఉంటే, నీలో వాక్యం ఉంటే, నీలో చక్కటైన విధేయతలు కలిగి ఉంటే దేవుడు కూడా నేను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి విషయంలో దేవుడు మీకు సహాయం చేసి సహకరించి ఎత్తైనటువంటి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం నాయనా. తమ్ముడు, వాక్యం విన్నావు కదా, ఒక్కసారి నీ హృదయం తెరిచి ప్రార్థన చేయి. నిజమే, నేను కూడా మీ మందిరానికి వస్తున్నాను ప్రభా. ఎన్నోసార్లు తెలియకుండానే వచ్చేసాను నాయన. సుంకర్ని జ్ఞాపకం చేసినందుకు నీకే వందనాలు. సుంకర్లా నా జీవితాన్ని ఉంచండి. సుంకర్లా నా జీవితాన్ని పైకి తీసుకురండి. సుంకర్లా నా జీవితాన్ని బాగు చేయండి నాయన. నేను ఒప్పుకోలు చేస్తున్నాను అయ్యా. నాయనా, నేను నీ యొక్క మందిరానికి రావడానికి కూడా సరిపోనయ్యా. నిలువెల్లా పాపమేనైనా, నిలువెల్లా విషమేనైనా, నిలువెల్లా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. నీ మందిరానికి దూరం అయిపోయాను, నీకు దూరం అయిపోయాను, సేవకుని దూరం అయిపోయాను, సంఘానికి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, ప్రార్థనకు దూరం అయిపోయాను నైనా, ప్రతిదానికి దూరం అయిపోయాను నైనా. దయచేసి నన్ను క్షమించండి. ఒక్క మాట చెప్పు, అయ్యా మా అపరాధములు క్షమించిన ప్రకారమే అయ్యా మా అపరాధములు కూడా క్షమించావు అని మీరు సెలవిచ్చారు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
మీ దినదీవులతో నింపి మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకొని, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనలందరికీ నేను విని ప్రతిఫలం పొందుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.